హలో అండి, వెల్కమ్ టు హన్స్ టాక్స్. అందరికీ హ్యాపీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. వీడియో ఎప్పుడో చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదండి. సారీ ఫర్ ద డిలే. ఈరోజు మన యూట్యూబ్ వీడియోలో మా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు మా ఇంటికి వచ్చిన చిన్ని బొజ్జ గణపయ్యని మీ అందరికీ పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. మీరు రెడీయా? బట్ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఏం అడుగుతానో మీకు తెలుసు. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చకుంటే కూడా ఫీడ్బ్యాక్ ప్రొవైడ్ చేయండి. డెఫినెట్గా దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. నాకు గణేష్ చతుర్థి అంటే చాలా చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి ఎంతో బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. టు మై సర్ప్రైజ్, మా హన్స్ గారు కూడా గణేష్ చతుర్థిని చాలా ఎంజాయ్ చేస్తున్నాడండి. పరిచయం చేయడం మర్చిపోయాను. వీడియోలో కనిపించే ఇద్దరు ఉన్నారు కదా, ఒకరు మా ఆవిడ దివ్య, ఇంకొక చిన్న బుడ్డోడు కనిపిస్తున్నాడు కదా, వాడే హన్స్ గాడు. వాడి పేరు మీదే నేను హన్స్ టాక్స్ అని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. గణేష్ చతుర్థి రోజు హన్స్ గాడు మాతో పాటే ఎర్లీ మార్నింగ్ లేసాడండి. ఏ పండుగ అయినా మనకు ముందుగా గుర్తొచ్చేది పచ్చని మామిడి తోరణాలు. మేము కూడా మా పండుగని పచ్చని మామిడి తోరణాలు కట్టడంతో స్టార్ట్ చేశాం. మా బుడ్డోడు మా హన్షిగాడు తన బుడి చేతులతో మామిడాకులు అందిస్తుంటే నేను మామిడి తోరణాలు కట్టాను. అలాగే మండపం డెకరేషన్లో కూడా వాడు హెల్ప్ చేశాడు. అన్నట్టు వీడియోలో కనిపిస్తుంది కదా ముగ్గు, అది దివ్య వేసింది. నేను ఇక్కడ మండపం డెకరేషన్ చేస్తుంటే, నేను హన్షిగాడు మండపం డెకరేషన్ చేస్తుంటే దివ్య మంచి మంచి డెలిషియస్ ఫుడ్ ప్రిపేర్ చేసిందండి. తన ఫుడ్ ప్రిపరేషన్, నా మండపం డెకరేషన్ అయ్యాక మేము ముగ్గురం కూర్చొని గణేష్ పూజ మొదలెట్టేశాం. అన్నట్టు టు మై సర్ప్రైజ్ ఇంకోటి ఏంటంటే, మేము పూజ స్టార్ట్ చేసే అప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు మా బుడ్డోడు మాతో పాటే కూర్చున్నాడండి. మేము ఎప్పుడు అక్షంతలు వేయాలో, ఎప్పుడు పువ్వులు వేయాలో చెప్తుంటే అక్షంతలు వేస్తూ పూలు వేస్తూ మాతో పాటే పూజ అయిపోయే వరకు కూర్చున్నాడండి. అది పెద్ద సర్ప్రైజ్ కదా. ఆ చిన్న 3 years పిల్లవాడు పూజ మొత్తం అయిపోయే వరకు కూర్చున్నాడంటే నాకైతే చాలా చాలా సర్ప్రైజ్ అండి. పూజ అయిపోయాక గణేష్ మహారాజ్కి మేము చేసుకున్న వంటకాలు నైవేద్యం పెట్టాం. ఉండ్రాళ్ళు, పాయసం, ఇంకా చాలా చాలా ఉన్నాయనుకోండి. అవన్నీ నైవేద్యం పెట్టేశాం. నైవేద్యం పెట్టేశాక మా పూజ అయిపోయాక మా హన్షిగాడు తనకు వచ్చిన మాటలతో, ఆ బుడి పెదాలతో వక్రతుండ మహాకాయ చెప్పేశాడండి. వక్రతుండ మహాకాయ చెప్పాక మా పూజ సమాప్తం అయిపోయింది. మా పూజ అయిపోయాక మేము ముగ్గురం కలిసి లంచ్ చేసేసామండి. అన్నట్టు మీరు పూజలో చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ వీడియోలో కనిపించే చిన్ని బొజ్జ గణపయ్యే మా ఇంటికి వచ్చాడు. అందరూ చూడండి, ఆశీర్వాదం తీసుకోండి. వీడియో నచ్చితే చిన్న లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.